కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయంలో రవి బుధ కేతువులు ఉన్నారు. కుటుంబ స్థానంలో కేతు అంత మంచిది కాదు. అదేవిధంగా రవి బుధులు. తృతీయంలో కుజుడు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయ గురువు అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తుంటారు. ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. అయితే అవి శుభకార్యాలకే మంచి ఖర్చులకే చేస్తారు. ఒక సొంతింటి కళ నెరవేరాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే మహాలయ పక్షాలు కాబట్టి ఇల్లు చూస్తే గనక కొనదలుచుకుంటే మహాలయ పక్షాలు అయ్యాక దైవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ టైంలో తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వాహనం కొనుగోలు చేద్దాం అనుకుంటారు, అది కూడా నవరాత్రులను తీసుకోండి, మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో సంబంధం చేదాకా వచ్చిపోయిందే, మళ్ళీ రాదే అనుకుంటారు. మళ్ళీ అదే సంబంధం మేము పిలవడం, మేము చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే ఇది శుభకార్యాల సంబంధించిన రోజులు కాదు కాబట్టి మహాలయ పక్షాలు అయ్యాక నవరాత్రుల టైంలో మాట్లాడుకుందామని చెప్పి అప్పుడు మాట్లాడండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అష్టమ రాహు వీరికి బలంగానే ఉన్నారు. ఒక్కొక్కసారి మనం ఏదో చేద్దాం అని అనుకుంటారు, అది వెనక్కి ఫైర్ అవ్వడం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా తల్లిదండ్రుల సహాయకారాలు మీకు లభిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడం కోసం వాళ్ళు శ్రమించి డబ్బు కూడబెట్టుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు ఉంటుంది. అయితే మనసు స్థిమితంగా ఉండదు. ప్రతి విషయాన్ని ఆలోచించుకుని పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే ముందుకు వెళ్ళండి. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. యూఎస్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ చదువుకుందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానంగా ఆలోచించి తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎక్కువగా ఉంటుంది. అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో శని బలంగానే ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అది వారు నెరవేరుతాయి. భూమిని ఎప్పటి నుంచి అమ్ముదాం, రేట్ రావడం లేదు, మార్కెట్ లేదు అని అనుకుంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగడం, అది సేల్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదే. ముందు అమ్మేసి అప్పులు తీర్చాలన్న మీ భావన ఏదైతుందో అది కాస్త నెరవేరుతుంది. ఇది ఒక అందుకు మంచి సూచక అని చెప్పచ్చు. అమ్మేసి వచ్చిన ధనాన్ని అప్పు తీర్చి ఉన్న ధనంతో వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరావళి కుంకుమతో అమ్మవారిని శుక్రవారం నాడు, మంగళవారం నాడు పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. అదేవిధంగా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రదాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం. మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.